పెట్రోల్ రేట్ని డీజిల్ రేట్ని డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ డౌన్ పెరిగిన పెట్రోల్ ధరలు వెంటనే పెరిగిన పెట్రోల్ ధరలు వెంటనే పెరిగిన పెట్రోల్ ధరలు వెంటనే డౌన్ 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 కూటమి డౌన్ డౌన్ కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలాలి వదిలాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలాలి డౌన్ డౌన్ టీడీపీ డౌన్ 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 లోకేష్ డౌన్ 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 లోకేష్ డౌన్ 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 లోకేష్ డౌన్ డౌన్ వదిలాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వదిలాలి వదిలాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వదిలాలి డౌన్ డౌన్ టీడీపీ డౌన్ 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 టీడీపీ డౌన్ డౌన్ పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలి. మేము చేసేది ఏంటంటే లోకేష్ గారు లాస్ట్ టైము మిగతా స్టేట్లతో పోలిస్తే ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి మేము మా గవర్నమెంట్ వస్తే మేము రేట్లు తగ్గిస్తామని చెప్పారు. నేను చెప్పిన మాట. సో ఇప్పుడు నేపథ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానాన్ని తీసుకుంది దేంట్లో పెట్రోల్ రేట్లో డీజిల్ రేట్లో. చాలామంది సౌత్ ఇండియా అనుకుంటారు, కాదు, మొత్తం టోటల్గా ఏపీలో ఎక్కువ ఉంది. ఫ్లైట్ ఛార్జెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు ఇవన్నీ పక్కన పెట్టి ఇవన్నీ ఇంతకుముందు ఉన్నప్పటికీ కూడా ఇచ్చింది ఏంటంటే మేము వస్తే రేట్లు తగ్గిస్తా ఉన్నారు, తగ్గించలేదు. రెండు, ఇప్పుడు మనమంతా జబ్బలు చర్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఏపీలోనే డీజిల్ రేటు పెట్రోల్ రేట్ ఎక్కువ ఉంది. సో అది డిమాండ్ చేయడానికి తప్పితే అన్ని చోట్ల పెరిగినాయి కాబట్టి తగ్గి అట్లా కాదు. యాజ్ దే ప్రామిస్ ఇట్, they want to reduce it. They didn't reduce it. Rather than it increased in AP when it is compared to all states in India. That's it. Thank you. JTV, Voice of Jagyapat.